అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఇక తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ముహూర్తం ఖరారైనట్టు తెలుస్తుంది. రేపు మధ్యాహ్నం మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఎన్నికల కమిషన్ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసినట్టు సమాచారం. మరోవైపు 15 రోజుల్లో పోలింగ్ నిర్వహించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. అటు అభ్యర్థుల ఎంపిక, సీట్ల సర్దుబాటుపై పార్టీలు తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు నేతలు వ్యూహాలు పన్నుతున్నారు. తెలంగాణలో 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లు, 2996 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ముహూర్తం ఖరారైనట్టు తెలుస్తోంది. రేపు మధ్యాహ్నం మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఎన్నికల కమిషన్ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసినట్టు సమాచారం. మరోవైపు 15 రోజుల్లో పోలింగ్ నిర్వహించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. అటు అభ్యర్థుల ఎంపిక, సీట్ల సర్దుబాటుపై పార్టీలు తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు నేతలు వ్యూహాలు పన్నుతున్నారు. తెలంగాణలో 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లు, 2996 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ శివ, ఏ క్షణమైనా కూడా రేపు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ రిలీజ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే కలెక్టర్ల కాన్ఫరెన్స్ ఈ రోజు ప్రారంభమయ్యాయి. రేపు కూడా కొంతమంది కొన్ని జిల్లాలతో వీడియో కాన్ఫరెన్స్, కలెక్టర్ల కాన్ఫరెన్స్ ఉండే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. రేపు సాయంత్రానికి ఖచ్చితంగా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ముందు షెడ్యూల్ వస్తుంది, దాని తర్వాత అదే రోజు నోటిఫికేషన్ రావచ్చు, లేదంటే మరుసటి రోజు నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఒక పక్క వీడియో కాన్ఫరెన్స్ కలెక్టర్లతో జరుగుతుంది. అదేవిధంగా ఇండిపెండెంట్ సంబంధించినటువంటి గుర్తులు 75 గుర్తులను ఇప్పటికే చాయిస్ గా ఇప్పటికే అనౌన్స్ చేయడం జరిగింది. అదే సమయంలో మొత్తం కూడా తెలంగాణలో మొత్తం మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి కార్పొరేషన్లు కానీ మున్సిపాలిటీలకు సంబంధించి కూడా దానికి సంబంధించిన రిజర్వేషన్లు ఖరారైపోయాయి. ఏ నియోజకవర్గంలో, ఎక్కడ మున్సిపాలిటీలో, ఏ వార్డులో ఏ రిజర్వేషన్ అనేది ఇప్పటికే క్లారిటీ వచ్చింది. కనుక మొత్తం 121 మున్సిపాలిటీలు ఉంటే దాంట్లో తెలంగాణలో 117 మున్సిపాలిటీలకు ఎలక్షన్స్ జరగబోతున్నాయి. మొత్తం 10 కార్పొరేషన్లకు గాను 6టికి జరగబోతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం 2996 వార్డులు ఎన్నికలు జరగబోతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఇప్పటికే ఆ పార్టీలకు సంబంధించినటువంటి, ఎందుకంటే పూర్తిగా మున్సిపాలిటీలకు సంబంధించి పార్టీ గుర్తులతో జరిగేటువంటి ఎన్నిక కాబట్టి అందుకు సంబంధించినటువంటి మొత్తం కూడా కసరత్తు ఇప్పటికే చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ప్రధాన పార్టీలుగా ఉన్నటువంటి కాంగ్రెస్, అధికార పార్టీ, బీఆర్ఎస్, బీజేపీ, ఇతర పార్టీలన్నీ కూడా సమాయత్తం అవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇది పూర్తిగా గుర్తుండేటువంటి ఎన్నికలు కాబట్టి ఖచ్చితంగా ఈసారి ఎవరికి వాళ్ళే చాలా సీరియస్ గా ఫైట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే షెడ్యూల్ వచ్చిన తర్వాత నుంచి 15 రోజులు గ్యాప్ ఇవ్వాలనేది రాష్ట్ర మున్సిపాలిటీకి సంబంధించిన నిబంధన ఉంది. ఎలక్షన్ కి సంబంధించి ఇప్పటికే స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేసింది. ఇప్పటికే వీడియో కాన్ఫరెన్స్ చేయడం కానీ, అదేవిధంగా చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు కూడా మీరు ఎలక్షన్స్ కు మేము సిద్ధంగా ఉన్నాము అనేటువంటి ఇండికేషన్ కూడా లేఖ కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. కనుక ఏ క్షణమైనా కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్ మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి షెడ్యూల్ ని, దాని తర్వాత నోటిఫికేషన్ ని రిలీజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. రేపు దాదాపుగా రేపు సాయంత్రంలోగా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ రేపు గనక సాయంత్రం వరకు షెడ్యూల్ నోటిఫికేషన్ రాకపోతే మరుసటి రోజు వచ్చే అవకాశం ఉందనేటువంటి సంకేతాలు అయితే వాళ్ళ ఆఫ్ రికార్డు మనకు చెప్తున్నటువంటి సమాచారం అయితే ఉంది. బట్ అందుకు అనుగుణంగా ఆయా పార్టీలందరూ కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ముఖ్యమంత్రి దావోస్ వెళ్లే కంటే ముందే ఎన్నికల శంకారావాన్ని కూడా ముగించినటువంటి పరిస్థితి మనం చూసాం. ఒక పక్క మహబూబ్నగర్ జిల్లాకు వెళ్లారు, అదేవిధంగా ఖమ్మం జిల్లాకు వెళ్లారు. ఇట్లా వరుసగా జిల్లాల పర్యటనకు సిద్ధమవుతున్నటువంటి నేపథ్యం. అదే సమయంలో మంత్రులందరూ కూడా, ముఖ్యమంత్రి మినహాయించి మిగతా మంత్రులందరూ కూడా ఆయా జిల్లాలకు ఇన్ఛార్జీలుగా మంత్రులు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బాధ్యతలు కూడా అప్పచెప్పి ముఖ్యమంత్రి విదేశీ టూర్ కు వెళ్ళినటువంటి పరిస్థితి కూడా చూసాం. కనుక ఏ క్షణమైనా కూడా స్టేట్ ఎలక్షన్ కమిషన్ మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి
షెడ్యూల్ ని రిలీజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. రేపు సాయంత్రం వరకు ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉందన్నటువంటి సమాచారాన్ని అయితే వాళ్ళు లీకులు ఇస్తున్నారు. ఒకవేళ రేపు కనుక చేయకపోతే మరుసటి రోజు వచ్చే అవకాశం ఉందన్నటువంటి సంకేతాలు అయితే వినపడుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఎలక్షన్ సంబంధించినటువంటి మనం చూసాము, సర్పంచ్ ఎన్నికలు దాదాపు మరోవైపు నరేందర్, నోటిఫికేషన్ సంగతి ఎలా ఉంటే పార్టీలన్నీ కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో సన్నద్ధం అయిపోయినట్టే కనిపిస్తుంది కదా. అధికార పార్టీ అఫ్ కోర్స్ ఎలాగో కొంత ముందు ఉంటుంది, కానీ మిగిలిన పార్టీలు అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ కూడా చాలా ప్రతిష్టాత్మకంగానే ఎన్నికను భావిస్తున్నట్టున్నాయి. చాలా సీరియస్ గా కసరత్తులో ఉన్నాయి శివ. ఎందుకంటే బీఆర్ఎస్ ఇప్పుడు మనం పక్కన చూస్తున్నాం, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఈరోజు హరీష్ రావు ఇష్యూ కానీ, కేటీఆర్ కానీ వరుసగా కొంతకాలంగా దీని మీద పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఈ వరుస కేసులకు సంబంధించినటువంటి ఇష్యూలో సిట్టు దగ్గర వెళ్ళడం, అదే సమయంలో వాళ్ళు కూడా ఎలక్షన్ ఎక్కడ తగ్గేదన్నట్టుగా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కానీ, అటు అధికార పార్టీ కాంగ్రెస్ కానీ వాళ్ళు ఇప్పటికే ఎలక్షన్ సంబంధించినటువంటి మున్సిపాలిటీల్లో ఎవరు పోటీ చేయాలి, ఏ అభ్యర్థి ఎక్కడైతే బెటరు, ఇక రిజర్వేషన్స్ ఆల్రెడీ ఖరారు అయిపోయి కనుక ఆ ఫ్యామిలీ నుంచి ఎవరికి టికెట్ ఇవ్వాలి, ఎమ్మెల్యే అనుచరులు కాబట్టి ఇప్పటికే పైరవీలు చేయడం అనేది చాలా సీరియస్ గా అధికార పార్టీ నుంచి ఎక్కువగా నడుస్తుంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా తెలంగాణ భవన్ కు నిత్యం గడిచిన వారం 10 రోజులుగా అటు కేటీఆర్ చుట్టూ కానీ హరీష్ రావు ఫాలో అవుతున్నటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళు తమకు టికెట్లు దక్కేలాగా వాళ్ళు వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు. అదే సమయంగా మనం బీజేపీ కూడా చూసాం, సికింద్రాబాద్ లో జరిగినటువంటి మీటింగ్ లో కూడా బండి సంజయ్ మొదలు రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గాని, కిషన్ రెడ్డి గాని మొత్తం కూడా ఎంపీలు ఎమ్మెల్యేలందరితో కూడా ఎన్నికల శంకారావాన్ని స్టార్ట్ చేసినట్టుగా కూడా మనకు అనిపించింది. బట్ ఇతర చిన్న చితిక పార్టీలు అన్ని కూడా దీని మీద పూర్తి స్థాయిలో కాన్సన్ట్రేషన్ చేస్తున్నాయి. ఎందుకంటే ఇది మొన్నటి జరిగింది గ్రామ పంచాయతీలు పూర్తిగా గ్రామీణ ప్రాంతాలకు సంబంధించింది. ఎందుకంటే ఈ మున్సిపాలిటీలు కార్పొరేషన్లు అనేది పూర్తిగా అర్బన్ కి సంబంధించినటువంటి ఎలక్షన్ కాబట్టి ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతాలు అధికార పార్టీకి కొంచెం ఎడ్జ్ ఉందనే విషయాన్ని మొన్నటి ఎన్నికల్లో చాలా క్లారిటీగా ఉంది. ఎందుకంటే అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్లలోనే ఇప్పుడు 2 ఉప ఎన్నికలు గెలుచుకుంది. గ్రామ పంచాయతీలో సర్పంచ్ స్థానాలు కూడా దాదాపు 60% దాకా గెలుచుకున్నటువంటి పరిస్థితి కూడా చూసాం. ఇప్పుడు మున్సిపాలిటీల్లో కూడా అత్యధికంగా గెలుచుకోవడం ద్వారా ఖచ్చితంగా తమ వైపు ఉన్నారనేటువంటి ఆలోచనని, ఇండికేషన్ ని అటు జనాలకు చెప్పుకునే అవకాశం అయితే ఉంటుంది. అయితే హైదరాబాద్ విషయానికి వస్తే మాత్రం హైదరాబాద్ 3 ముక్కలుగా 3 కార్పొరేషన్లుగా చేస్తారనేటువంటి చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇది దానికి సంబంధించినటువంటిది తర్వాత జరిగే అవకాశం అయితే ఉంటుంది. బట్ ఏదైనా కూడా 3 కార్పొరేషన్లు పెండింగ్ పెట్టబోతున్నారు, అదేవిధంగా 7 మున్సిపాలిటీలు పెండింగ్ పెట్టబోతున్నారు. కనుక మొత్తం 121కి గాను 117 మాత్రమే జరిగే అవకాశం ఉందన్నట్టుగా సమాచారం ఉంది. బట్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ అయితే ఇప్పటికే అన్ని ఏర్పాటు చేసింది. గవర్నమెంట్ నుంచి పోలీస్ బందోబస్తు విషయంలో కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ కానీ, అదేవిధంగా అంతా ల్యాండ్ ఆర్డర్ సంబంధించి అన్ని ఎలాంటి చిన్న సమస్య రాకుండా ఏకకాలంలోనే ఒకేసారి ఒకే దఫాలో ఎలక్షన్స్ అన్ని కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారు. అది మేబీ ఒకవేళ రేపు కనుక షెడ్యూల్ రిలీజ్ అయితే మరుసటి రోజు నోటిఫికేషన్ ఇస్తారు. దాని తర్వాత నుంచి 15 రోజుల పాటు ఆగి ఎలక్షన్ కి సంబంధించినటువంటి అభ్యర్థుల ఎంపికలో వాళ్ళు సీరియస్ గా నిమగ్నం అవుతారు. కనుక నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి 2nd వీక్ లోనే ఎలక్షన్స్ జరిగే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే ముహూర్తం 12వ తేదీగా భావించినట్టుగా మనకు అర్థమవుతుంది. ఒకవేళ కనుక షెడ్యూల్ కనుక రేపు కనుక రిలీజ్ చేయకపోతే మరొక 2 డేస్ ఆగే అవకాశం అయితే కనిపిస్తుంది. దాని తర్వాత ఖచ్చితంగా 12వ తారీఖు 13వ తారీఖులో ఎలక్షన్ జరిగే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.